హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని ఓకే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఫస్ట్ ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసేసుకొని అర కేజీ చికెన్ అండి, బోన్లెస్ చికెన్, ఎముకలు అనేది ఉండకుండా అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వేసి నీట్గా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అన్ని డ్రైన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అందులోకి రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, ధనియా పొడి, పసుపు, వైట్ పెప్పరు, రుచికి తగినంత ఉప్పు, రెడ్ ఫుడ్ కలర్ ఆప్షన్ అండి. ఇప్పుడు చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 2 స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉండదు కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ వేసుకొని 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, హాఫ్ లెమన్ అండి. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి. అందులోనే గింజలను తీసేసి అలా పిండుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా సీడ్స్ పడ్డాయి, గింజలు చూడండి, అందుకే తీసేస్తున్నాను నేను. మొత్తం బాగా ముక్కలన్నిటికీ పట్టించాలండి ఈ మసాలాలు, పిండి అన్నీ. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టించాలండి. బాగా పట్టేలా కొంచెం ప్రెషర్ పెట్టి కలుపుకొని ఈ మసాలాలన్నీ కలుపుకోవాలండి చికెన్కి పట్టేలా. నాకు కొంచెం డ్రై అనిపించింది, అందుకే వాటర్ వేసుకుంటున్నాను కొన్ని అలా. డ్రై అనిపిస్తే మీరు వేసుకోండి, లేకపోతే మీరు వేసుకోకండి. ఎందుకంటే నా చికెన్ ఎక్కువ డ్రై అయిపోయిందండి, అందుకే వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కూడా తడి లేకపోతే ముక్కలకు ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ పట్టవు కదా, అందుకనే. అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా, దీన్ని మూత పెట్టి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ముక్కలకి బాగా మసాలా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేసిన తర్వాత చికెన్ పకోడీ. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పక్కన ఆయిల్ హీట్ చేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ ఒకటొకటిగా తీసుకొని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఆ కలర్లో ఏంది అని డౌట్ రావచ్చు. అది అంతకుముందే నేను ఫ్రై చేసిన ఆయిల్ అండి, అందుకే వాడుతున్నాను. డీప్ ఫ్రై అయిపోయాయి కదండి, వీటిని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ఇవన్నిటిని తీసేసుకుందామండి. ఇలాగే బ్యాలెన్స్గా ఉన్న చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. అయిపోయింది కదా, అదే ఆయిల్లో ఇప్పుడు సన్నగా పొడువుగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. కరివేపాకు క్రంచీగా అయ్యేంత మట్టుకు వీటిని డీప్ ఫ్రై చేసుకొని చికెన్తో దీన్ని తినాలండి. చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదండి, సింపుల్గా, ఈజీగా, క్విక్గా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చూపించాను. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి వేగిపోయాయండి. అదే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకున్నాను. రెడీ అండి మన చికెన్ పకోడీ. ఈజీ అండ్ సింపుల్, క్విక్గా. చాట్ మసాలాలో కొంచెం సాల్ట్ కలిపి దాన్ని చికెన్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఎక్సలెంట్ రెస్టారెంట్ స్టైల్ అండి, పక్కా. ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఓకే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.